హలో నమస్తే, వెల్కమ్ టు వినయ్ టీవీ. ఈరోజు మనం మాట్లాడే టాపిక్ షర్మిల గారి వల్ల జగన్మోహన్ రెడ్డి పార్టీకి ప్లస్సా మైనస్సా. మనం చూసినట్లయితే షర్మిల గారు తెలంగాణలో తన పార్టీని ఓపెన్ చేసింది, మొత్తం రాష్ట్రమంతా పాదయాత్ర చేసింది. ఫైనల్కి వచ్చేటట్లకి ఎలక్షన్లో పోటీ చేయలేదు. సో ఎందుకు పోటీ చేయలేదు ఏమి అంటే కనుక కాంగ్రెస్తో తనకి ఏదో ఒక ఒప్పందం కుదిరింది, దానివల్ల అని అనుకున్నాం. మొత్తానికి ఆ సస్పెన్స్కి అయితే కనుక బ్రేక్ పడి ప్రస్తుతానికి షర్మిల గారికి ఏపీ పిసిసి ప్రెసిడెంట్ అధ్యక్ష పదవి ఇచ్చారు. సో ప్రస్తుతం ఆమె ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ప్రాణం పోసేందుకు ప్రయత్నిస్తోంది. సో ఇంకా మన అసలు విషయానికి వస్తే షర్మిల గారి వల్ల జగన్మోహన్ రెడ్డికి అడ్వాంటేజా డిసడ్వాంటేజా అంటే కనుక రాష్ట్రంలో రాజకీయం అయితే వేడెక్కింది. ఓ పక్క పవన్ కళ్యాణ్ గారు మరియు చంద్రబాబు నాయుడు గారి పొత్తు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. సో సీట్ల విషయంలో చర్చ జరుగుతోంది. అంతేకాకుండా వారు బీజేపీ వారిని కూడా కలుపుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. మరో పక్క షర్మిల గారు పార్టీ పెట్టి ఇంకొంచెం రాజకీయం వేడి తెచ్చింది. సో అసలు విషయం ఏంది అంటే కనుక ఈ పొత్తులో 15 నుంచి 20 సీట్లు కనుక పవన్ కళ్యాణ్ గారికి ఇస్తే కనుక కనీసం 175 నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి చాలా సంవత్సరాలు అయింది. ఒక రకమైన క్యాడర్ అయితే వచ్చింది. వాళ్ళ క్యాడరు, వాళ్ళ అభిమానులు, వాళ్ళంతా కూడా ఈసారి పవన్ కళ్యాణ్ గారు కూడా ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అంటే పొత్తులో భాగంగా ఈయనకు కూడా కొన్ని సీట్లు ఎక్కువ ఇచ్చి ఓ 2 years అన్న సీఎం పోస్ట్ ఇస్తే బాగుంటుందని వాళ్ళ అభిమానులు కానీ వాళ్ళు కోరుకుంటున్నారు. సో ఇక్కడ చూసినట్లయితే ఒకవేళ 15-20 సీట్లు ఇస్తే కనుక ఛాన్స్ అయితే ఉండదు. అలాంటప్పుడు ఖచ్చితంగా ఆ రెబల్ క్యాండిడేట్స్ ని అందరినీ కూడా ఎవరైతే కనుక టికెట్లు రాకుండా ఉంటారో జనసేన పార్టీలో వాళ్ళందరినీ కూడా షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఇచ్చి పోటీ కనుక చేయించింది అంటే కనుక ఒక రకంగా నియోజకవర్గంలో 5,000 ఓట్లు అయితే చీల్చే అవకాశం ఉంటుంది. అంతేగాని షర్మిల గారికి ఒకవేళ టీడీపీ సైడ్ నుంచి టీడీపీ కనుక ఒకవేళ 40 సీట్లు కనుక పవన్ కళ్యాణ్ గారికి ఇస్తే టీడీపీ ఆల్రెడీ బలమైన పార్టీ ఎన్నో ఏండ్ల నుంచి ఉంది మన ఆంధ్ర రాష్ట్రంలో. ఆ 40 మంది రెబల్స్ ఒకవేళ షర్మిల గారు కనుక ఆకట్టుకున్నట్లయితే కనీసం 20 మంది కనుక ఒక 5,000 నుంచి 10,000 ఓట్లు కనుక చీల్చినట్లయితే ఆ 20 సీట్లు జగన్మోహన్ రెడ్డి అడ్వాంటేజ్ అయితే. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇలా అన్నాచల్లు కొట్టుకున్నట్లే కనిపిస్తుంది. కానీ ఒక రకంగా షర్మిల గారు రావడం వల్ల ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మీద ఉండే వ్యతిరేక ఓటు చీల్చే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. సో ఇన్ని రోజులు కాంగ్రెస్ అయితే కనుక స్లీప్ మోడ్లో ఉంది. షర్మిల గారు వచ్చేసరికి కొంచెం యాక్టివేట్ అయినట్లే తెలుస్తుంది. సో యాక్టివేట్ అయ్యి అట్లీస్ట్ ప్రతి నియోజకవర్గంలో 5,000 నుంచి 10,000 ఓట్లు సంపాదించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. ఎవరైతే కనుక టికెట్లు రాని వాళ్ళు ఉంటారో జనసేన మరియు టీడీపీలో సో వాళ్ళని కనుక ఏమో కనుక ఆకట్టుకొని కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఇస్తే కనుక జగన్మోహన్ రెడ్డి ఇండైరెక్ట్ గా కనుక కొంచెం సపోర్ట్ ఇచ్చినాడంటే కనుక ఫైనాన్షియల్ గా ఖచ్చితంగా షర్మిల గారి వల్ల జగన్మోహన్ రెడ్డికి అడ్వాంటేజ్ అని నేను భావిస్తున్నాను. సో మీరేమనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.